హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే పాడేరు మోదకొండం తల్లి జాతర బ్లాగ్ అనమాట. లైక్ లిటరల్లీ చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చి ఎంతో ఆడంబరంగా సంబరంగా జరుపుకునే జాతర. సో ఈ వీడియోలో అయితే మనం ఆ జాతరని చూడబోతున్నాం. ముందుగా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మవారికి బోనం అది పెట్టుకుని ఎర్లీ మార్నింగే పూజ అది చేస్తున్నాం అనమాట. సో అందరము అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటున్నాము. ఇది వచ్చేసి పాడేరులో జరుగుతుంది జాతర. చుట్టుపక్కల ఊర్లో అందరు వాళ్ళు చాలా మంది వచ్చి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట. 3 days ఫుల్ ఈ జాతర అయితే జరుగుతుందంట. మేము ఫస్ట్ టైం వెళ్ళడము అండ్ మా నీరజ ఫంక్షన్ ఉందని చెప్పి మేము వెళ్ళాము. సో వెళ్ళాను, ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి, అండ్ ఈ పండగని కూడా అమ్మవారి పండగని ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి ఇక మేము అందరం ఫంక్షన్కి 1 week ముందే పాడేరు వెళ్ళిపోయి ఇంకా అమ్మవారి పండగ అంతా చూసుకుని ఫంక్షన్ అంతా చూసుకుని రిటర్న్ వచ్చామన్నమాట. మేము వెళ్ళింది మే 19th ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడికి పాడేరు వెళ్ళాము. మే 19th మేము జాతరని కూడా ఆ రోజే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు పాడేరులో ఎప్పుడు చల్లగా ఉండిద్ది, సమ్మర్ అయినా వింటర్ అయినా. రైనీ సీజన్ అయితే రెయిన్స్ ఉంటాయి కానీ వింటర్లో కానీ సమ్మర్లో కానీ ఎప్పుడు కూల్గా ఉండే క్లైమేట్. మేము వెళ్ళిన 1 week ఫుల్ హీట్ అనమాట. లైక్ పాడేరులో ఎవరికి ఏసీ ఉండదంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత చల్లగా ఉంటుందని. కానీ ఇప్పుడు మొన్న మేము వెళ్ళిన 1 week అయితే ఫుల్ సమ్మర్ అనమాట. అంత వేడి ఉంది అక్కడ కూడా. కంపారిటివ్లీ ఇక్కడతో కంపేర్ చేస్తే కొంచెం బెస్ట్, కానీ నార్మల్గా అయితే అక్కడ ఆ క్లైమేట్ అక్కడ అసలు ఉండదంట. ఆ 1 week అయితే ఫుల్ ఉంది. సో ఇక్కడ పెట్టిన బోనాలన్నీ ఒక్కొక్కరు తీసుకుంటున్నారు. ఫస్ట్ బాబాయ్ పిన్ని వాళ్ళు అయితే తీసుకున్నారు, నెక్స్ట్ పెద్దమ్మ చిన్నక్క వీళ్ళందరూ ఒకళ్ళు అయితే తీసుకుంటా ఉన్నారనమాట. ఇంటి దగ్గర నుంచే డప్పులు కోళ్ళని అన్నీ పట్టుకుని మేము అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా రష్ ఉంది. సో ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి కాళ్ళ దగ్గర మనం వాటర్ వేసి కడిగాక లైక్ అలా వెళ్తారు కదా. సో ఇక్కడ వీళ్ళందరూ అయితే బోనం పెట్టుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు బోనం మార్చుకుంటూ ఉన్నారనమాట. లైక్ అంతసేపు ఒకళ్ళే మోయలేం కదా. సో ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతులకి అలా మార్చుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇంకా అలా మొత్తం ఆడంబరంగా అమ్మవారికి సారే మొత్తం బోనాలు ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నాం మేము. సో ఆ రోజు ఫుల్ ఎండ ఉంది అండ్ ఫుల్ రష్ కూడా ఉందన్నమాట. ఈశాన్ తీసుకుని అయితే వెళ్ళాక నేను టెంపుల్ లోపలికి కూడా వెళ్ళలేదు. ఆ రష్ చూసి జనాలు అన్ని సైడ్స్ నుంచి 4 sides నుంచి చాలా అంటే చాలా పుష్ చేసేస్తున్నారనమాట. ఇంకా ఇంత రష్లో పిల్ల ఏడ్చేస్తుందో పక్కన గాలాడక. అక్కడికి నేను చిన్న హ్యాండ్ ఫ్యాన్ అయితే క్యారీ చేశాను, బట్ అసలు ఆ రష్కి ఏడ్చేస్తుందని చెప్పి దర్శనం కూడా చేసుకోకుండా వెనక్కి వచ్చేసాము. లైక్ ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్. సో వెనక్కి వచ్చేసామన్నమాట. ఆ నెక్స్ట్ డే చాలా ఫ్రీగా ఉంది టెంపుల్, జాతర కాబట్టి అంత రష్ ఉంది. సో ఇక్కడైతే బోనాలు అన్నీ సమర్పించుకుంటున్నారు అమ్మవారికి తెచ్చినవన్నీ అనమాట. ఇది సాయంత్రం అమ్మవారి పాదాలని తీసుకువెళ్తారు. సో అక్కడ పాదాలని అమ్మవారి దగ్గరికి ఇక్కడైతే అమ్మవారి పాదాలని తీసుకెళ్తున్నారు. ఆ పాదాన్ని తీసుకెళ్లేటప్పుడు సంబరం అనమాట ఈవినింగ్. సో ఇంకా అలా జాతర అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. లైక్ ఇంకా జైంట్ వీల్ అని చెప్పి ఇంకా మొత్తం అవన్నీ ఉంటాయి కదా, బ్రేక్ డాన్స్ చిన్నపిల్లలకి అవన్నీ అయితే జాతరలో పెట్టారు. మేమైతే కావాల్సిన జైంట్ వీల్ అయితే ఎక్కాము. ఆ నెక్స్ట్ సిరివాల్ బ్రేక్ డాన్స్ ఎక్కారు. అండ్ మేము కొంచెం షాపింగ్ చేసుకుని జాతర అంతా చూసుకుని అయితే వచ్చాము. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా అలా మళ్ళీ ఇంకా లైక్ సెలబ్రేషన్స్ అలా కొనసాగుతూనే ఉన్నాయి ఈవినింగ్ అయినా. కానీ టెంపుల్ అప్పుడు రష్గా ఉంది, కానీ నెక్స్ట్ డే మాత్రం చాలా అంటే చాలా ఫ్రీగా ఉందన్నమాట. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇన్ కేస్ మీరు ఈ జాతర చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.